అలానే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన వర్ణిసుమనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నీ జనకాత్మజాయాదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణ అధ్యయనం చేస్తున్నాము. ఇందులో సుందరకాండ 14వ సర్గ ఈ రోజున. 13వ సర్గలో హనుమ ఆ పరబ్రహ్మాన్ని ధ్యానించినప్పుడు ఆ ధ్యానంలో సీతారామ లక్ష్మణ సమేతంగా దేవతలందరూ కనపడ్డారు. అప్పుడు ఆయన పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి నిరుత్సాహం అనేది పోయింది. మిక్కిలి అత్యంత ఉత్సాహంతో అశోకవనంలోకి ప్రవేశించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే సుందరో సుందరో రామ అనేటువంటి ఈ శ్లోకంలో అంత సుందరమే అని చెప్పారు. రాముడు సుందరుడేను, సీతా సుందరియేను, అలానే అశోకవనం కూడా సుందరమే అని కూడా చెప్పారు. ఈ సుందరము అనేటువంటి పదం ఏంటంటే మహాలక్ష్మి గుణం ఉన్నటువంటి పదం ఇది. మహాలక్ష్మి గనక ఇందులో ఉంటే ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా సుందర. పురుషుడైతే సుందర, స్త్రీ అయితే సుందరి. ఇక్కడ అశోకవనం అంత సుందరంగా ఉన్నది. అందువలన అశోకవనము సుందరమైనది, లక్ష్మీ స్వరూపమైనది. లక్ష్మీ స్వరూపమైనటువంటి అశోకవనంలో ఎవరు కూర్చుంటారు? మళ్ళీ లక్ష్మీదేవి కూర్చుంటుంది. ఇప్పుడు ఇంకా అర్థమైందిగా, లక్ష్మీదేవియే సుందరి. ఆమె ఎక్కడ కూర్చున్నది అంటే తన స్థానంలోనే కూర్చున్నది. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అని చెబుతుంటారు కదా, ఆ ప్రకృతే ఇక్కడ అశోకవనము ఇది అర్థం. ఇప్పుడు ఈ అశోకవనాన్ని వర్ణిస్తున్నాడు. అశోకవనంలోకి హనుమ ప్రవేశించాడు. అశోకవనం ఎలా ఉన్నదో ఇదంతా ఏంటంటే ప్రకృతి అయిన మహా అనేటువంటి మొదటి లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామానికి వివరణ ఇదంతా. అది విశేషం. ఇదంతా ప్రకృతిని వర్ణిస్తున్నాడు. అశోక వర్ణనం గురించి చెబుతున్నాడు. స ముహూర్తమివ ధ్యాత్వా, స ముహూర్తమివ ధ్యాత్వా. స అంటే హనుమ. స హనుమ ముహూర్తమివ ఒక క్షణం సేపు ధ్యాత్వా ఆలోచన చేసి మనసాచ అధిగమ్యతాం అవప్లుతో మహాతేజా ప్రాకారం తస్య వేస్మినః. ఆ తస్య వేస్మిన ఆ రావణాసురుడి యొక్క భవనం యొక్క ప్రాకారం ఉన్నదే, అక్కడ నుండి ఎక్కడి చేరాడు? అవప్లుత, ఒక్కసారి దూకాడు. ఒక్కసారి పక్షిలాగా ఆ అశోకంలో వచ్చి పక్షిలాగా వచ్చి కూర్చున్నాడు. అది ఏదో చోటు మీద వచ్చి కూర్చున్నాడు అని అర్థం. అవప్లుత అక్కడికి అనగా అక్కడి నుంచి చట్మని వచ్చేసాడు క్షణంలో. ఇప్పుడు ఎట్టున్నాడు అసలు? అంత క్రితం ఎలా ఉన్నాడు? ఎంతో ఏడుస్తున్నాడు, ఎంతో దిగులుగా నిరుత్సాహం ఉన్నాడు. ఇప్పుడు మొత్తం పోయింది. ఎందుకయ్యా పోయింది? ఎట్లా అంటే పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు, అశోకవనం కనపడదు.
అశోకవనం అంటేనే అర్థం ఏమిటి? శోకము లేనిది అనగా నీకు ఎటువంటి దుఃఖాలను కలిగించదు, అంతంగా పరమ శాంతంగా ఇచ్చేటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని దర్శిస్తున్నావు అని అర్థం. ఇది అశోకవనం అంటే. ఇక వర్ణన చేస్తున్నారు. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థ మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదో దదర్శ వివిధాన్ ద్రుమాన్. వసంత ఋతువులో ఎలా ఉంటాయి పుష్పములన్నీ, అనగా చెట్లన్నీ ఈ పుష్పాలని వికసించుకొని చాలా చక్కగా ఉంటుంది. దీని పేరే వసంత ఋతువు. వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసాలని వసంత ఋతువు అని అంటారు. ఇది ఎలా ఉన్నది అని అంటే, దీనిలో ఒక హనుమట ఆ ప్రాకారం మీదకి చేరగానే అమిత సంతోషాన్ని పొందాడు. ఎలా అనంటే, ఈ వసంత ఆదౌ వసంత ఋతువు రాగానే వివిధాన్ ద్రుమాన్ రకరకములైనటువంటి ద్రుమాన్ వృక్షములను దర్శించి, ఆ వృక్షాలు ఎలా ఉన్నాయంటే పుష్పములతో నిండి ఉన్నాయి. అటువంటి ఆ వృక్షాలను చూసి సహ హనుమ సంహృష్ట సర్వాంగ సమస్తము అవయవములన్నీ కూడా సంతోషించింది, అనగా సంపూర్ణంగా ఆయన సంతోషించాడు అని చెబుతున్నాడు. ఆ వృక్షాలను చూసి సంతోషపడ్డాడని చూడడం ఇది అని చెప్పి ఇక 3వ శ్లోకం. సాలాన్ అశోకాన్ భవ్యాంశ చంపకాంశ సుపుష్పితాన్ ఉద్దాలకానాక వృక్షాన్ చూతాన్ కపిముఖానపి. మద్ది చెట్లు, అశోక వృక్షాలు, సంపెంగ చెట్లు, అలానే విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, గానుగ చెట్లు, ఇక ఎన్ని రకములు ఉన్నాయో ఈ వృక్షాలు, అన్ని వృక్షాలు ఆ అశోకవనంలో దర్శనం చేసుకుంటున్నాడు. ఇంకా చెట్లు అథ ఆమ్రణ, ఆమ్రణ అంటే మామిడి చెట్లు. ఆమ్రణ సంచన్నా లతాశత సమావృతాం జాముక్తైవ నారాచగా పుపృవే వృక్ష వాటికాం. ధనస్సు నుండి ఎక్కుపెట్టిన బాణం బర్ర వెళ్ళిపోతుంది 90 degrees ఎక్కడ ఆకుండా. అట్లనే ఈయన అలా బర్రను వెళ్ళిపోయినట్ట. ఎక్కడికి వెళ్ళాడు? రాముని బాణం వల్ల ఎక్కడికి వెళ్ళాడు? అశోకవనంలోకి ప్రవేశించాడు. వెళ్ళి అక్కడ లెక్కలేనన్ని మామిడి చెట్లను దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. వందల కొలది లతలను, మామిడి చెట్లను దర్శనం చేసుకుంటాడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. మామిడి చెట్లను అని చెప్పాడు. ఈ మామిడి చెట్లు అనేటువంటిది శుభ సూచకము. అందుకని మనకు శుభాలకు ఏం చేస్తాము? మామిడి కొమ్మలు తీసుకొచ్చి తోరణం కట్టి, ముందు ఆ తోరణం కట్టి మామిడి కొమ్మలు తోరణం కట్టి అప్పుడు ఈ మంగళవాద్యాలు అంటే అర్థం ఏంటి? ఈ శుభాన్ని. కాబట్టి శుభం అనేటువంటి దానికి మొట్టమొదటి మనకు చెప్పకుండా చెబుతున్నాడు. మొట్టమొదటి మామిడి చెట్లను దర్శనం చేసుకున్నాడు. వందల కొలది లతలను, మామిడి వృక్షాలను. అబ్బో, మామిడి వృక్షాలు ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? ఇది మంగళము అని చూడటం, అనగా నీకు మంగళము అవుగాక అని ముందుగా మనకు తెలియజేస్తున్నాడు. అది సప్రవిశ్య విచిత్రాంత విహగైరభిమానాదితం స అంటే హనుమ ప్రవేశించి తాం ఆ లంక అశోకనంలో ప్రవేశించి విహగై అభినాదితాం. విహగై అంటే పక్షులు కూతలు కూస్తూ ఉన్నాయి. ఆ కూతలన్నీ కూడా వింటూ రాజతై కాంచనై చైవ పాదపై సర్వతోవృతాం. ఆ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు కూతలు కూస్తూ ఉన్నాయి. వివిధ ధనులు, ఆ విధములకు పక్షులు ఉన్నాయి. వెండి బంగారు వర్ణంతో ప్రకాశించిన వృక్షాలను చూశాడు. తెల్లగా కొన్ని వృక్షాలు పుష్పించి ఉన్నాయిట, కొన్ని ఎర్రగా పుష్పాలతో ఉన్నాయిట. అంటే అర్థం ఏంటి? అది పూర్తిగా వెండి చెట్ట, ఇది బంగారు చెట్ట అన్నట్టుగా ఉన్నాయిట. అట్లా ఉన్నాయి, పుష్పించి ఉన్నాయి అని ఇంకా చెబుతున్నాడు. ఏంటంటే వేగై మృగ సంఘై విచిత్రాన్ చిత్రకాననాం ఉదిత ఆదిత్య సంకాశం దదర్శ హనుమాన్ కపి దదర్శ సూచనో. విహగై పక్షుల చేత, మృగ సంఘైశ్చ మృగముల జింకలు, అనేకమైన జింకలు, చిత్రకానన విచిత్రమైనటువంటి ఆ చిత్రమైనటువంటి అడవిలో ఉదిత ఆదిత్య సంకాశం. ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడి వల్ల ఎలా ప్రకాశం ఉన్నదో అలా ప్రకాశంతో ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి ఆ విశేషమైనటువంటి ఆ వనమును దర్శించెను. ఆ వనంలో ఎన్ని ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇంకా విశేషము వసంత శోభ చెబుతున్నాడు. కృతాం నానా విధై వృక్షై పుష్పోపక ఫలోపకై కోకిలై భృంగరాజై మత్తై నిత్య నిషేవితాం ప్రకృష్టమనుజే కాలే మృగపక్షి సమాపులే
మత్తక్బర్హిణ సంఘృష్టాం నానాద్విజ గణాయుతాం. మనుజులకు, పక్షులకు, మృగములకు సంతోషం కలిగించే ఋతువు ఏది? వసంత ఋతువు. కేవలం మనుషులకే కాదు, పక్షులకు, జంతువులకు కూడా వసంత ఋతువు. ఎందుకనగా చెట్లు చిగిరించి పుష్పాలు ఇచ్చి ఫలాలను ఇచ్చి, విశేషంగా ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి ఫల రాజము ఒకటి ఉంది. ఆ ఫల రాజం ఏమిటి? మామిడి పండు, చూత ఫలం. ఈ చూత ఫలముట ఫల రాజము అన్నది. అనే ఫలములలోకెల్లా విశిష్టమైనటువంటి ఫలము. అందుకని ప్రత్యేకంగా ఈ చైత్ర వైశాఖ మాసాలలో వచ్చేటువంటి పండు, ఆ మామిడి పండుని ఆ హనుమకు వైశాఖ మాసంలో సమర్పించి హనుమ జయంతి రోజు చేస్తారు. ఏంటంటే ఇది ఫలరాజము. ఇది అని ఈ ఫలరాజం వచ్చేది ఎప్పుడంటే వసంత ఋతువు. అట్లా ఈ విశేషం. ఆ వసంత ఋతువు అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఆ వసంత ఋతువులో పుష్పఫలాలు నిండిన వృక్షాలు మదించిన కోకిలతో, గండు తుమ్మిదలతో అలా అలా తిరుగుతూ ఉంటుంటాయి. అవి కూడా ఆనందంగా ఉంటాయి. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. అందుకని చైత్ర వైశాఖ మాసంలో వివాహములు చాలా విశేషంగా ఉంటాయి. ఎక్కువగా చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువులు అంత విశేషంగా ఉంటాయి, బాగా ఆనందంగా ఉంటాయి. మార్గమాణోవరారోహం రాజపుత్రీ మనిందితాం సుఖ ప్రసుప్తాన్ మేఘాన్లు బోధయామాస వానర. ఆ సౌందర్య రాశి అయిన జానకి హనుమ అన్వేషిస్తున్నాడు జానకిని. వృక్షములపై నిద్రించుతున్న పక్షులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోయాయి. ఈయనేమో ఎక్కడ ఉన్నదా అమ్మవారిని తిరుగుతూ ఉన్నాడు. ఈయన చూసి ఆ పక్షులన్నీ ఎగిరిపోయినాయి అని చెబుతున్నాడు. అనగా మనిషి లోపల ప్రవేశిస్తే మనంలోకి పక్షులు ఏం చేస్తాయి? ఎగిరిపోతుంటే సహజమైనటువంటి లక్షణం చెబుతున్నాడు. ఉత్పత్తిభిః ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః అనేక వర్ణ వివిధ మూచుః పుష్ప పృష్టయః. వృక్షముల నుండి పైకి లేచిన పక్షుల రెక్కలు సాల వృక్షములకు తగులటచే ఆ వృక్షములు అనేక వర్ణములతో కూడా పుష్పం అలా లేచి వెళ్ళేటప్పుడు వాటి రెక్కలు ఆ పుష్పాలకు తగిలినాయి. చెట్లకు ఉన్న పుష్పాలకి ఆ తగిలేటప్పుడు పుష్పాలు జలజల రాలి కింద పడుతున్నాయి ఎటా అనమాట. అయితే దీన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి, ఎంత విశేషం ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం 11లో పుష్పావకీర్ణ సుశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనిక మధ్యే యథా పుష్పమయో గిరి. ఆ పుష్పాలన్నీ రాలిపడ్డాయండి. ఎవరి మీద? హనుమాన్ మీద రాలిపడ్డాయి. అప్పుడు అశోకవనం మధ్యలో ఈ హనుమ గారు యథా పుష్పమయో గిరి అనగా పుష్పపు కొండ ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాడట. ఇది ఎక్కడ వచ్చింది అని అంటే 2వ సర్గలో 2వ శ్లోకంలో వచ్చింది, మళ్ళీ వచ్చింది. అక్కడ ఒకసారి పుష్పాలు స్వామివారికి స్వాగతం ఇచ్చినాయి, మొత్తం నింపేసేసింది. అది ఎలా ఉన్నాడా అనంటే హనుమ కనపట్టలేదు, ఓ కొండలా కనపడుతున్నాడు. అట్లనే ఇక్కడ కూడా అంటే స్వాగతం పలుకుతున్నాయి హనుమకు, అంటే మహాత్ములకు స్వాగతం పలుకుతున్నాయి. ఏదో అంటారే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మంత్రులు వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ అని ఏదో రకరకాలుగా చెబుతుంటారు ప్రస్తుత కాలంలో. అట్లనే పూర్వకాలంలో కూడా ఒకళ్ళు చేయాల్సిన పని లేదు, ఆ పరమాత్మయే ఇస్తాడు. అయితే నేను అంటున్నాను, ఆ పరమాత్మయే ఈయనని పుష్పాలతోటి ముంచి వేసేసాడు. నీకు స్వాగతం పలుకుతున్నాను హనుమ రావయ్ అని అంటున్నాడు. అది అర్థం. తర్వాత ఇంకా 12లో దిశ సర్వాగ ప్రధావంతం వృక్షఖండ గతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. అశోకవనం మధ్యలో అన్ని వైపులకు పరిగెత్తుతూ ఉండగా అతడనున్న పశుపక్ష్యాది ప్రాణులు చూసి వసంతుడే తిరుగుతున్నాడా, ఇప్పుడు కనపడుతున్నది వసంతుడేనా అని భావించినట. మహాత్మ ప్రవేశం వల్ల అవన్నీ చాలా సంతోషించాయి. హనుమ ప్రవేశం వల్ల అలా ఉన్నది అని చెబుతుంది. అయితే హనుమ కామరూపధారి అని చాలా సార్లు చెప్పాడు. ఆయన ఎన్నెన్ని చోట్ల కామరూపధారి అయినాడు. ఆ పక్షులన్నీ చూసినట వసంతుడు రా ఈయన అనుకున్నాడు. అంటే రూపం మార్చాడేమో ఈయన, ఇదేనమాట. రూపమైన మార్చాడేమో, తోక లేదుగా, రూపం మార్చాడంటే తోక లేదుగా ఇప్పుడు, అదనమాట. ఒక ఎలా ఉన్నాడు, దేవత మాదిరి కనపడుతున్నట్ట ఎవరికి? ఆ పక్షులకి వృక్షాలకి. అరే వసంతుడే వచ్చాడు రా, అసలు మనం ఎంతకాలం చూడలేదు, వాళ్ళు చూస్తున్నావురా అని అనుకుంటున్నాయిట అవి. అలా అనమాట.
ఇక ఆ తర్వాత ఇంకా అంత సంతోషంగా అశోకవనం ఉన్నది అని చెబుతున్నాడు. నిజంగా అశోకవనం అర్థం చేసుకుంటుంటే మనకు ప్రశాంతమైనటువంటిది కలుగుతుంది. ఈ అశోకవనం పారాయణ చేసేటువంటి వాళ్ళు కేవలం ఈ దీనిలో ఉన్నాయి. ఏదంటే ఒక్కొక్క సర్గ ఎందుకు చేయాలి ఏమిటనేటువంటివి ఉన్నాయి. దానిలో ఈ సర్గ ఒకందుకు ఉన్నదనమాట. ఈ సర్గ పారాయణ చేయటం. ఈ సర్గ పారాయణ చేయటం అంటే సాక్షాత్తుగా మహాలక్ష్మి దర్శనము అని అర్థం అండి. అదనమాట దీనిలో విశేషం. అది ఇక 13లో వృక్షేభ్య పతితై పుష్పై అవకీర్ణ పృథక్విధై రరాజవసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఆ వనములో వృక్షముల నుండి రాలిన పుష్పములచే కప్పబడిన భూమి అలంకరించుకున్న స్త్రీ వలె అందంగా ప్రకాశించినది. ఇక్కడ చెప్పకుండా చెబుతున్నాడు. వృక్షములు రాలిన పుష్పములచే కప్పబడిన భూమి, ఆ భూమి మీద బాగా పుష్పాలు, ఈ భూమి కనపట్టాల, అన్ని పుష్పాలే కనపడుతున్నాయి. ఇప్పుడు అలంకరించుకున్న స్త్రీ వలె భూదేవి లక్ష్మీదేవిలా కనపడుతున్నది అని అర్థం. అట్లా అనమాట అని చెబుతూ తరస్వినాతే తరవ సరసాభి ప్రశంకి ప్రకంపితా కుసుమాని విచిత్రాణి ససృజు కపినా తదా. హనుమ జలముచే ఆ వనములోని బలముచే, ఆ హనుమ బలముచే, తన యొక్క బలముచే ఆ వనములోని వృక్షములను పట్టి అటు నిటు కదల్సుగా వాటి నుండి విచిత్ర పుష్పాలు. కొద్దిసేపు ఏం చేశాడు చూద్దాంలేనని ఆ చెట్లు పట్టుకుని ఊపేసరికి అబ్బో జలదలా రాలుతున్నాయి. ఏంటి పుష్పాలు. కోతి వేషాలు వేస్తాడు అనే సహజ ఈయనకి ఎట్లా ఉంటాయి చెట్లను పట్టుకొని. వీళ్ళకి అలవాటు కదా, ఈ చెట్ల మీద తిరిగేవాళ్ళు కదా. ఆ పుష్పాలన్నీ తన నెత్తి మీద రాలి. ఇక్కడ చెబుతున్నాడు నిర్ధూత పత్ర శిఖరా శీర్ణ పుష్ప ఫలాద్రుమా నిక్షిప్త వస్త్రాభరణ ధూర్తా ఇవ పరాజితా. హనుమ వృక్షముల ఫలాలను పుష్పాలను ఆకులను రాల్సిన అప్పుడు అవి జూదములో ఓడిపోయిన జూదరులు వస్త్రాభరణలు కోల్పోయిన, అనగా చెట్టుకున్నటువంటి ఆకులు పుష్పాలు అన్ని రాలిపోయినాయి, ఇవి మొండిగా కనబడుతున్నాయి. ఇప్పుడు దేనితోటి పోల్చాడనంటే జూదంలో ఓడిపోయినటువంటి వాడట. చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాడు ఓడిపోతూ ఉంటాడట. అరే నాయన ఓడిపోతున్నాం, ఇంకెందుకు లేరా ఇంటికి పోదాంలా అని ఉండట. వాళ్ళు ఏం చేశారంటే అన్నీ డబ్బులు అయిపోయాయా నా దగ్గర అంటే, డబ్బులు అయిపోవడం ఏంది, ఉన్నాయి నీ దగ్గర, ఎక్కడున్నాయా అని అంటే, అదిగో చొక్కా ఉందిగా అని అంటారు. అదిగో చొక్కా ఉంది కదా, చొక్కా ఖరీదు ఎంత చేస్తుంది అనుకున్నావు, 100 రూపాయలన్నా చేస్తుంది, 100 కింద లెక్క పెట్టుకుంటాం, పెట్టు చొక్కా. చొక్కా పెట్టాడు, పోయింది. అయ్యా ఇక చొక్కా లేదు ఇంటికి పోతుంది. అదేంది ఆ చొక్కా లేదనట, అది ఇంకా ఉంది కదా, తావతిని చూసా 200 చేస్తుంది, ఏమనుకున్నావు, పెట్టు తావతి కూడా పెట్టు. ఇది చెప్పే పని లేదు. శుభ్రంగా ఊడ్చుకొని పోయినాడు జోదన్. ఆ జోదంలో దిగినప్పుడు ఎలా ఉంటుంది చివరి దాకా, అరే ఓడిపోతున్నాం లేచిపోదామని ఉండదు, ఏమో మళ్ళీ వస్తాయేమో శుభ్రంగా పోగొట్టుకొని చివరికి వస్త్రాపహరణం. చివరికి ఇది జోదంలో ఉండేటువంటి లక్షణాలని మనకి ఒక వేరే కథలో చెబుతూ ఉంటుంటారు అనమాట. వస్తున్న వేరే సంబంధం. అట్లనే ఈ చెట్లకి మొత్తం కూడా ఆకులు పుష్పాలు రాలిపోయేటప్పటికి మోడైనటువంటి ఆ వృక్షాలు చూస్తుంటే ఓడిపోయిన జోదరు ఎలా ఉంటాడో అలా కనబడుతున్నాడండి అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే ఇది మహాలక్ష్మి అనేటువంటి దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి అయ్యా, లక్ష్మీదేవిని పోగొట్టుకోవాకండి, పోగొట్టుకుంటే మీకు గతి పడుతుంది అని చెబుతున్నాడు. అది జోదరిలాగా ఈ పని చేశారా ఇక నీకు మొత్తం ఊడ్చుకొని పోతుంది అని ఒక చెప్పకుండా చెబుతున్నట్టు ఉంటున్నది, అది అర్థం. తర్వాత దీనిలో నిర్ధూత పత్ర శిఖరా శీర్ణ పుష్ప ఫలప్రదాద్రుమా నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తాయ అపరాజితా. ఏ మాత్రం వస్త్రాలు లేవు, అనగా ఆకులు పుష్పాలు లేవు. తర్వాత హనుమత వేగవత కపింతాస్తే నగోత్తమా పుష్పపర్ణ ఫలాని ఆసు మూచు పుష్పశాలిన. వేగవంతుడైన హనుమ వృక్షములను ఊపుటచే అవి పవిత్రములు పుష్పములను ఫలాలను పూర్తిగా రాల్చేసినవి. విహంగ సంఘై హీనాస్తే స్కంధమాత్రాశ్రయాద్రుమా బభూవు అగమాహ సర్వే మారుతేనేమ నిర్ధుతా. ఆ వృక్షముల పైన పక్షులన్నీ ఎగిరిపోయేవి, కొమ్మలు మాత్రమే ఉన్నవి. అప్పుడు ఆ పెనుగాలి తాగిడికి లోనైన వృక్షముల వలె బోధలతో మాత్రం మిగిలి అందవిహీనంగా ఉన్నాయి.
ఆయన ఒక్కసారి 4 చెట్లు 10 చెట్లు ఒకసారి ఊపి ఊపి చేసేటప్పటికి అక్కడ అన్ని మొత్తం పక్షులు ఎగిరిపోయినాయి, పుష్పాలు పోయినాయి, అన్ని ఎగిరిపోయినాయి. ఈ పని చేశాడు ఈయన. చేసిన తర్వాత 18, 19 చెబుతున్నాడు. నిర్ధూతకేసి యువతి యథామృత వర్ణక నిష్పీత శుభ దంస్తో దంతవోష్ఠీన భైతంతై చ వివిక్షిత తథాలాంగూలా హస్తై చ చరణాభ్యాం చ మర్దిత బభు అశోకవనిక ప్రభగ్నవర పాదప పాలము చేత కరవల చేత ఆ చెట్లని బాగా కదిలించేసేసాడు. కదిలించే విరగొట్టాడు. అప్పుడు ఆ వనం ప్రియుని చే నఖక్షత దంతక్షతములు మొదలగు శృంగార చేష్టలు, ఇక్కడ శృంగార చేష్టలు తీసుకొచ్చి పెట్టాడు. ప్రియుల దగ్గర ప్రియ ప్రియుడు వీళ్ళ యొక్క శృంగార చేష్టలు ఇలా ఉంటాయి అని. అవి వేరే కావ్యాల్లో ఉన్నాయి, ఇప్పుడు మనకు అక్కర్లేదు. అయితే ఇక్కడ వాటిని తీసుకొచ్చి ఈ చెట్లకి ఇవన్నీ విరగొట్టేటప్పటికి చూసేటువంటి వాళ్ళకి శృంగార చేష్టలాగా ఉన్నదిట. అంటే ప్రియురాలని ఇక రకరకాలు ఇవన్నీ శృంగార చేష్టలు అలా ఉన్నాయి అని చెబుతున్నాడు. వాటి నఘక్షత దంతక్షత రకరకాల పేర్లతోటి చెబుతుంటారనమాట. అవి అలా ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇక ఇంకా విశేషం ఏంటి, అలా ఉన్నాయని చెబుతూ 20లో మహాలతానాం ధామాని వ్యధమత్తర సాకపి యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుత వర్షాకాలం ముందు వింధ్య పర్వతం పైన మేఘములను పెనుగాలు చెదరగొట్టినట్లు హనుమ బలముతో ఆ వనములోని మహాలతా బలములను అన్నిటినీ ఛేదించేసాడు. మొత్తం కూడా చెట్లను విరగొడుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు ఈయన. తత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమా తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపి. ఈ విధంగా తిరుగుతూ మణులు పొదిగిన ప్రదేశములను, వెండి బంగారం వదిగిన భూములను దర్శిస్తూ ఇక విశేషం చెప్పుకుంటూ వస్తున్నాడు. 22వ శ్లోకం నుంచి ఎన్ని చూస్తున్నాడు. ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి ప్రస్తుత కాలం ఈ అశోక వనాన్ని గురించి చూసే మనకు ఎక్కువగా ఈ గార్డెన్స్ వీటిలో రకరకాలైనటువంటి పెట్టారు. అవి ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. 22లో వాపీశ్చ వివిధాకారా పూర్ణా పరమవారిణ మహార్హై మణిసోపానై ఉపపన్నా తతస్తత ముక్తా ప్రమాణ సికతా వాటికాంతర కుట్టిమా కాంచనైతరుభిచిత్రై తీరజైరుపశోభితా పుల్లపద్మోత్పలవనా చక్రవాకోపకూచితా నతీవోహారుత సంఘృష్టా హంససార సమాదితా దీర్ఘాభిద్రుమముక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతో యాభిః శివాభిర్విసంహృతా సంస్కృతాః లతాశతైరవతాః సంతాన కుసుమావృతాః నానాగుల్మావృతా ఘన కరవీర కృతాంతరాః. అశోకవనము వివిధ ఆకారములను దిగుడు బావులతో ఉన్నాయి. అక్కడక్కడ బావులకు అక్కడ మణులతో పొదిగిన మెట్లు ఉన్నాయి. దిగుడు బావులు అంటే మనకు తెలుసు, కిందకి దానిలోకి మెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి, చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే మణులతోటి పొదిగారట, అది ఒకటి విశేషం చూశాడు. ఆ బావులలో అడుగున ఇసుకకు బదులు ముత్యాలు పగడాలు ఉన్నాయి. ఆ నీళ్లు చూస్తుంటే అడుగున కనబడుతూ ఉన్నాయి. వాటి మధ్య కూర్చుంటే స్ఫటికములు మాణిక్యములతో బదులు అరుగులు వాటి ముందు దగ్గరలోనే ఆ బావుల దగ్గరనే అరుగులు ఉన్నాయి. ఆ బావులు ఇవన్నీ ఏమిటనమాట, ఆ ఉద్యానవనంలో ఉండేటువంటి అరుగులు బావులు రకరకాల అందాలతోటి నిర్మించినటువంటివి. ఆ బావుల్లో పద్మములు కలువలు వికసించి ఉన్నాయి. చక్రవాకములు, నీటి పక్షులు, హంసలు, సారస పక్షులు మొదలైన నీటి పక్షులు మధురంగా అవి కూస్తూ ఉన్నాయి. ఆ బావులకు నలువైపులా మంగళకరమైన పొడవైన చెట్లు కలిగి అమృతము వంటి జలములు గల కాలువలు ఆవరింపబడింది. అంటే ఈ బావులకు దగ్గరలోనే ఒక కాలువలు ఉన్నాయట, మంచి కాలువలు, మంచి శుభ్రంగా ఉండే మంచినీళ్ళ కాలువలు అవి ఉన్నాయి అని చూపిస్తున్నాడు. ఆ బావుల చుట్టూ వందల కొలది లతలు ఉన్నాయి. సంతాన వృక్షముల పుష్పములు వాటిలో రాలి ఉన్నాయి. ఇంకను వాటి చుట్టూ చాలా పొదలు వ్యాపించి ఉన్నాయి. ఈ బావులు కరవీర వృక్షముల మధ్యన ఉన్నాయి. కరవీర అంటే గన్నేరు చెట్లు అనే విధంగా చెబుతూ 27, 28లో తతో అంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటయేత్ సర్వత పరివారితం శిలాగృహై
అవతతం నానావృక్షై సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. హనుమ జగత్తులోనే అందమైన పర్వతాన్ని చూచాడు. అది ఏమిటి? మేఘములే ఎత్తైన శిఖరం. ఆ శిఖరముల చుట్టూ విచిత్ర వర్ణములతో శిఖరాలు ఉన్నాయి. ఆ పర్వతం అనేక వృక్షాలతో నిండి అంటే అశోకవనంలో ఒక పర్వతం ఉన్నది అని చెబుతున్నాడు. అశోకవనంలో ఒక పర్వతం ఉన్నది అని అంటున్నాడు. అది ఇలా బాగా ఉన్నదని దదర్శ నగత నగాత్తు. నగాత్ అంటే కొండ. నగాత్ తస్మాత్ నది నిపతితాం కపి అంకాదివా సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాంచ దదర్శ మహాకవిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునః ఉపస్థితాం. హనుమ చూచిన పర్వతం కింద ఒక నది క్రిందకి ప్రవహిస్తూ ఉన్నది, కొండ మీద నుంచి ఒకటి. ఆ నది ప్రియుని మీద అలిగి అతనిని విడిచి పుట్టింటికి పోవు కాంతవలే ఉండెను. దీనికి మూలం చెబుతా. ఇది ఒక విశేషం. ఇక్కడ ఈ కథ చూసి ఎలా చెబుతున్నాడు? ప్రియుని మీద అలిగి, పాపం చీరలు కొనలేదు కావాలి పండక్కి, అది అతనిని విడిచి పుట్టింటికి పోవు కాంతవలే. నేను పోతున్నా పెట్ట సర్దుకున్నాను అని పెట్ట తీసుకుని రెడీ అయింది. అలా ఉన్నది. ఏదిటా ఉన్నది? ఆ నది ప్రియుని మీద అలిగి, అంటే పైనుంచి కిందకి జారి పడుతున్నదండి ఆ నీళ్లు. దాన్ని ఈ విధంగా భావిస్తున్నాడు. అలిగి ఎటో పరిగెత్తుతున్నదండి అని అర్థం. అలా చూపిస్తూ ఆ నదీ తీరమైన చెట్లు ఉన్నాయి. పోతూ ఉంటుంటే ఆ చెట్లు ఉన్నాయట. సరే, వాటి కొమ్మలు ఆకులు నది నీటిని తాకుతుండేది. ఆ నది అంటే పోతుంటుంటే మధ్యలో చెట్లు ఉన్నాయి. ఆ నది చెట్లు అంటే ఏంటి? అసలేంటి? నది పారుతున్నది, నది మధ్యలో చెట్లు ఉన్నాయి అని అర్థం. ఈ నీటిని తాగుతున్న ఆకులు ప్రియుని వేదని వెళ్ళుట. ఏమని చెబుతున్నాయిట? ఈ నీళ్లు పోతున్నాయి కదా, పోతుంటే చెట్ల ఆకులు, పెద్ద పెద్ద ఆకులు చెట్లు ఉన్నాయి కదా, అక్కడి రాగానే నీళ్లు ఏమవుతున్నాయి? స్పీడ్ పోవు. చెట్లు ఉండేటప్పుడు స్పీడ్ పోవు. స్పీడ్ పోయేటప్పుడు పోక వెనక్కి రిటర్న్ అవుతుంటాయి. ఇది మనకు చూసేటువంటి దృశ్యం. దీన్ని ఎలా మాట చెబుతున్నాడంటే, అమ్మ ప్రియుని మీద అలిగి పుట్టింటికి పోవాకు, కాబట్టి నువ్వు వెనక్కి పోమ్మా అని వాడికి అడ్డు తగిలి చెబుతున్నాయా అన్నట్టుగా ఉన్నది. ఇది ఇది ఎందుకంటే దీంట్లో అసలు విషయం ఏమిటంటే తెలిసిన, అష్టదిగ్గజ కవులు అని ఉన్నారు, పేరు విన్నారు కదా. దానిలో భట్టుమూర్తి అనేటువంటి కవి ఉన్నాడు, రామరాజభూషణుడు ఆయన. నేను చదువుకున్న ఆ పుస్తకాలు. ఇది రాయల యుగంలో ఉన్నటువంటి పుస్తకాలు, అష్టదిగ్గజ కవులు రాసినటువంటి పుస్తకాలు, మాకు టెక్స్ట్ బుక్స్ అవి. దానిలో రామరాజభూషణుడు రాసినటువంటి వసు చరిత్ర, ఆ వసు చరిత్రలో ఈ శ్లోకముల యొక్క భావాలను పెట్టి ఒక 10 పద్యాలు రాశాడు. ఎందుకంటే చెప్పేది, ఈ రామాయణంలో ముఖ్యంగా సుందరకాండని బాగా చదివినటువంటి కవులు అష్టదిగ్గజ కవులు. వాళ్ళు చదివి వీటిలో ఉన్న విశేషాన్ని ఇంకొంచెం భావం పెంచుకొని ఇంత పుస్తకం చేసి కూర్చున్నారు. తలసాని పెద్దన మనుచరిత్ర రాశాడు. మనుచరిత్రలో కథ అసలు ఎంతో తెలిసిన, అసలు ఎన్ని పద్యాలు తెలిసిన? అసలు 20 పద్యాలు. 20 పద్యాల ఆ కథని 800 పద్యాల్లో రాశాడు. 800 పద్యాలు. అట్లా వసు చరిత్రలో ఉన్నటువంటి కథ భారతంలో ఎంత ఉంది? ఒక 10 పద్యాలు. ఆయన 800 రాశారు. ఈ టెక్స్ట్ బుక్స్ లో అవి అనమాట. ఏమిటంటే గొప్ప విషయం, అంత వర్ణనా విశేషాలు, ఎంతటి వర్ణనం, అద్భుతమైన వర్ణనలు చేస్తారు. అష్టదిగ్గజ కవులు చేసిన వర్ణనలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వాళ్ళంటే, ఇదిగో రామాయణం నుంచి తెచ్చుకున్నారు. రామాయణం మూలం వాళ్ళకి. అది సరే చెబుతున్నాను. సరే, ఆ నది కొంత దూరం తిరిగి పర్వతం వైపే ప్రవహిస్తున్నది. సరే, చివరికి అర్థం ఏమిటనమాట, ఇట్లా ఆ నదిని చూసి ఇట్లా భావన చేశాడు ఎవరు? ఆ వాల్మీకి మహర్షి అని చెబుతున్నాడు ఇక్కడ. ఇది కథాపరంగా మనకు అక్కర్లేదు. ఏమిటంటే మనం ఏం చెప్పుకోవాలి? ఆ నది ప్రవహిస్తూ ఉన్నది అని. కానీ ఇక్కడ ఒక విశేషం చెప్పదలుచుకున్నాడు వాల్మీకి. ఏమిటంటే, అలిగి పోవాకు, నేను పోతున్నాను సూట్ కేసు సర్దుకొని పోవాకు, అలా చేస్తే నువ్వు లూజ్ అయిపోతావు. నీకు అర్థమైందా? 10 మందిలో లూజ్ అయిపోతావు.
ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే స్ట్రాంగ్ గా ఉండాలి. ధీశక్తి, అర్థం కాలేదు, ధీరుడు లాగా ఉండాలి. అంతేగాని కాస్త చీటికి వాటికి నేను పరిగెత్తుతున్నాను, అర్థం అది చెబుతున్నాడు. ఇది అది నేర్చుకోండి నేను ఒక ఉపదేశం కూడా చెబుతున్నాడు. అది సరే. 32 తస్య దూరాస పద్మిన్యో నానాద్విజ గణాయుతా దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజ. ఆ హనుమ గారు ఆ పర్వతం సమీపన అనేక పక్షులతో కూడిన పద్మాలు ఒక సరస్సు కూడా చూశాడు. కృత్రిమా దీర్ఘికాంచాపి పూర్ణాసీతేన వారిణ మణిప్రవర సోపాన ముక్తాసిక శోభితాం వివిధై మృగ సంఘైశ్చ విచిత్రా చిత్రకాననాం ప్రాసాదై సుమహద్భిశ్చ నిర్మితై విశ్వకర్మణ. అశోకవనంలో కృత్రిమ దిగుడు బావులు ఉన్నాయి. కృత్రిమంగా దిగుడు బావులు అంటే తవ్వారు, అర్థం. అది సహజంగా లేవు, వీళ్ళు తయారు చేశారు. అంటే అర్థం ఏంటనమాట, కొన్ని కొన్ని మన దిగుడు బావులు ఇప్పుడు మన ఈ ఫౌంటైన్స్ అన్ని దీనిలో పెడుతుంటారు, ఇవన్నీ తయారు చేసినవే కదా ఈ ఉద్యానవనాల్లో. అట్లా ఆ విధంగా చల్లని నీటితో ఉన్నాయి. బావిలోని మెట్లు మణులతో నిర్మితమైన బావి అడుగు భాగం ముత్యాలు ఇసుకతో ప్రకాశిస్తూ ఉన్నాయి. దాని చుట్టూ వివిధమైన మృగాలు ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ బావిని విశ్వకర్మ నిర్మించి ఉన్నాడు. దీని చుట్టూ అనేక భవనాలు ఉన్నాయి. మళ్ళీ అంటే అర్థం శుభ్రంగా మనం అక్కడ సేద తీర్చుకోవడానికి భవనాల్లో గదుల్లో కూడా కూర్చోవచ్చు అని చెబుతున్నాడు. ఇంకా కాననై కృత్రిమై చాపి సర్వత సమలంకృతాం ఏ కేచిత్ పాదపాహ తత్ర పుష్పోపగ ఫలోపగాహ. ఆ బావులు కృత్రిములైన వృక్ష సముదాయంతో నిండి ఉన్నాయి. అవి ఫలములతోనూ పుష్పాలతోనూ ఉన్నాయి. సక్షత్ర సవిత దీర్ఘికా సవితర్దీకా సర్వే సౌవర్ణ వేదికా లతాపత్రాణై బహుభిః వర్ణైశ్చ బహుభిః కృతాం. ఆ వృక్షముల దగ్గర చిత్రాలు, పెద్ద పెద్ద బంగారు వేదికలు అమర్చబడి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ ఉద్యానవనాల్లో కనపడుతూనే ఉంటాయి. అక్కడక్కడ షెల్టర్లు వేస్తుంటారు, రకరకాల షెల్టర్లు, గొడుగులు, ఇవన్నీ కూడా చూడముచ్చటగా ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయంటే ఇదిగో ఇక్కడ దీనిలో ఉన్నాయి. ఏది అశోకవనంలో. దీన్ని చూసి అంతా ఇప్పుడు ఈ గార్డెన్స్ అన్ని కూడా నిర్మిస్తున్నారు. అనేక లతలచి అనేక వర్ణాలకు శింసుపా వృక్ష దర్శనం. ఇది అమ్మయ్య ఇక్కడికి వచ్చాడండి. ఇది మనకు కావాల్సింది. శింసుపా. ఇప్పుడు అసలు చెట్టు దగ్గరకు వచ్చేసేసాడు. శింసుపా తిరిగి 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 ఇక్కడికి వచ్చేసేసాడు. కాంచనీ శింసుపాం ఏకాం దదర్శ మహాన్ కపి వృతా హేమమయీభిస్తు వేదికాభి సమంతతః. హనుమ ఒక బంగారు వర్ణము వంటి వృక్షాన్ని చూచాడు. కాంచనీం శింసుపాం ఏకాం. ఏకాం ఒక, కాంచని బంగారమయమైనటువంటి, శింసుపాం శింసుపా వృక్షమును మహాన్ కపి దదర్శ. ఆ మహాన్ కపి దదర్శ చూశాను, శింసుపా వృక్షాన్ని చూశాను. ఆ శింసుపా వృక్షము వృతాహేమమయీభిస్తూ, ఆ చెట్టు అంతా కూడా అక్కడ చెట్టు చుట్టూ హేమమయీభిస్తూ బంగారముతో నిర్మితమైన వేదికాభి వేదికలతో చుట్టూ ఉన్నాయి. ఆ చుట్టూ ఆ చెట్టు కింద వేదికలు ఉన్నాయి. ఆ వేదికలన్నీ ఏమిటిట, బంగారంతో తయారు చేసినటువంటి వేదికలు, అరుగులు. ఇది ఇక్కడ చూసుకోండి ఎలా వర్ణిస్తున్నాడో. ఇక్కడికి వచ్చేటప్పటికి మిగిలిన చెట్లన్నీ మామూలుగా వచ్చేటప్పుడు చూసుకుంటూ పోతున్నాడు. ఈ చెట్టు ఎలా ఉన్నది, స్పెషల్ గా ఉంది. స్పెషల్ వృక్షం ఇది. ఎట్లా అనమాట, బంగారు వేదికలు ఉన్నాయి అక్కడ ఆ శింసుపా వృక్షం కింద. అది ఎలా ఉందంటే బంగారమేనండి. ఇక అంటే అర్థం ఏంటి, ఇక్కడ బంగారం తోటి చెట్టు ఉన్నది అని అంటే ఏమిటి అర్థం? ఈ రహస్యం ఇక్కడ చెబుతా నేను. ఈ రహస్యం ఏమీ ఇక్కడ రాయలేదు. ఏమిటో తెలిసిన, ఇది శ్రీ సూక్తంలో మొదటి మంత్రం. శ్రీ సూక్తంలో మొదటి మంత్రం. ఈ మొదటి మంత్రం ఏంటి, హిరణ్య వర్ణాభరణి సువర్ణ రథసృజాన్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాత వేదో మమావహ అనే మంత్రం. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే హిరణ్య వర్ణాభరణి, హిరణ్య వర్ణం
బంగారు యొక్క వర్ణము ఎక్కడ ఏ మాత్రము ఒక్క మచ్చ కూడా లేదండి. ఆపాదమస్తకము బంగారు వర్ణము అమ్మవారు లక్ష్మీదేవి. అటువంటి ఆమె ఎక్కడ కూర్చుంటుందండి? ఎక్కడ ఇనప కుర్చీల మీద కూర్చుంటుందా? ఇనుప కుర్చీలు, రాళ్ల కుర్చీలు, ఇటువంటి కుర్చీలు ఉంటాయా? ఆమె వస్తున్నదంటే ఆమె అసలు బంగారం అంటుంటే, కాబట్టి ఆమె బంగారం, కాబట్టి ఆ చెట్టే బంగారం. అందుకని కాంచని అన్నాడు. అది పైగా ఆ చెట్లకి, ఆ చెట్టు కింద బంగారంతో తయారు చేసిన అరుగులు అన్నాడు. అసలు ఆ చెట్టుని చూస్తుంటేనే ఏమనిపిస్తుంది అంటే మహాలక్ష్మి అనిపిస్తుంది. అది అర్థం. కాబట్టి ఆ మహాలక్ష్మి దగ్గరికి మళ్ళీ మహాలక్ష్మి వచ్చి కూర్చుంటుందండి. అర్థం కాల? అది అనమాట. అది దీనిలో ఉన్న రహస్యం అనమాట. చెబుతున్నాడు. ఇంక దీనిలో చెబుతున్నాడు, తేషాం ద్రుమాణం స అపశ్యత్ భూమి భాగాంశనగ 38 సహ అపశ్యతు భూమి భాగాంశ నగ ప్రసరవణాని చ సువర్ణ వృక్ష అపరాన్ దదర్శ సిఘి సన్నిభాన్. సిఘి అంటే అగ్నికాంతులతో ఉన్నటువంటి ఆ వృక్షాలను, సిన్సుపా వృక్షం దగ్గర చిన్న చిన్న కొండలు సెలయేళ్లాగా దూరంలో ఉన్నాయి. అవి అగ్ని వలె ప్రకాశించిన బంగారు వృక్షాలను కూడా అంత దూరంలో చూశాడు. అంతా ఏమిటి? ఆ సిన్సుపా వృక్షం దగ్గర కూడా అంత బంగారమయమైనటువంటివే కనపడుతున్నాయి. ఏం చూసినా అని అర్థం. అది బంగారమే, అంతా బంగారమే. అది ఎటు చూసిన. 39 తేషాం ద్రుమాణం ప్రభయ మేరోరివ దివాకర అమన్యత తదా వీర కాంచన అస్మీతి వానర. మేరు పర్వత కాంతి సూర్యునిపై ఇప్పుడు ప్రసరించిన విధముగా బంగారు వృక్షముల కాంతి తనపై ప్రసరించుటచే. ఇక్కడ విశేషం, ఆ చెట్ల యొక్క కాంతి, ఆ బంగారు కాంతి తనపై ప్రకాశించుటచే తాను బంగారు వర్ణము గల వాడనైతేనని. ఆహా, నేను కూడా బంగారం అయిపోయినాను కదా. ఆ చెట్ల దగ్గరికి రాగానే ఆ బంగారు కాంతులన్నీ పడుతున్నాయి. అబ్బా, నేను కూడా బంగారం అయిపోయినానే అని అంటున్నాడు. అనగా అర్థం ఏంటి? మహాలక్ష్మి యొక్క కాంతులు ప్రసరిస్తున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో చూడండి. అది అర్థం దీంట్లో. ఇక్కడికి వచ్చింది మహాలక్ష్మిని దర్శించడానికి మొట్టమొదటి మెట్టిది. ఆమె ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఆ ప్లేస్ని దర్శించేటప్పటికే ఈయన బంగారమే అయిపోయినాడు అని చెప్పుకుంటున్నాడు. అలా చెబుతున్నాడు అనమాట. ఇంకా చెబుతున్నాడు, తాం కాంచనై తరుగణై మారుతేన చవీచితాం కింకిణీశత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయం అగమత్తు. ఆ సిన్సుపా వృక్షం చుట్టూ అనేక బంగారు వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షానికి 100ల కొలది చిన్న గంటలు అమర్చబడి ఉండెను. ఇక్కడ ఇంకా విశేషం చెబుతున్నాడు. చిన్న చిన్న గంటలు అమర్చబడి ఉండెను. అవి చల్లని వాయువులకు కదలుచూ ధ్వని చేస్తూ ఉన్నాయి. అటువంటి దృశ్యమును మారుతి చూచి విస్మయం పొందాడు. ఇక్కడ అమ్మవారు ఉన్నది అని చెప్పడానికి చిన్న చిన్న గంటలు కూడా కట్టారట అక్కడ ఆ వృక్షాన్ని. కడితే అవి గాలికి చిన్న గంట కదా, అలా ఊగి టంగటంగా టంగటంగా మోగుతూ ఉన్నాయి. అంటే అని అర్థం ఏంటి? అమ్మవారు ఉన్నది, గంట కొడుతున్నారు. ఇది అర్థం అన్నమాట. గుడి ఎంత ఉన్నా సరే, అన్ని ఉన్నా గంట లేదనుకోండి, గుడి ఎంత కట్టారండి, గంట ఉంటుంది కదా. అసలు గంట అసలు లేదండి. లోపల గంట కూడా, ఆయన కట్టే గంట కూడా లేదండి. ఇంకేం కానది, గుడి లేదు, ఏం లేదు. ఈ గంట ఏం చేస్తుంది? శబ్దం ఇస్తుంటుంది కదా. ఈ శబ్దం ఏమిటో తెలిసిన? ఇది ఓంకార శబ్దం. ఓంకార శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తున్నదో అదంతా అక్కడ పరమాత్మ ఉన్నాడు అని అర్థం. అది అందుకు గంట కట్టేది. గణగణ గణగణ గంట కొడుతున్నారని అంటే ఓంకార శబ్దం, గుడి ఉందిరా, పరమాత్మ ఉన్నాడురా అని తెలుసుకోరా అని అర్థం. అనగా ఈ వృక్షం పరమాత్మ స్వరూపం అని తెలుసుకో అని చెబుతున్నాడు. అట్లా అనమాట. అది చెబుతూ ఇక్కడ ఆ చిన్న చిన్న గంటలు కట్టారట చెబుతున్నాడు. ఇదనమాట. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇంకా? స పుష్పితాగ్రా రుచినాం తరుణాంకుర పల్లవాం తామారుహ్య మహాబాహు శింసుపాం పర్ణ సంవృతాం. ఆ శింసుపా వృక్షం పుష్పించిన శాఖలతో, అందమైన చిగుళ్లతో, ఆకులతో దట్టముగా ఉన్నది.
అట్టి వృక్షమును హనుమంతుడు ఎక్కి ఇట్లు ఆలోచించుచుండెను. తాం ఆరుహ్య మహాబాహు, గొప్ప చేతులు ఉన్నటువంటి వాడు ఎవరు? హనుమ. గొప్ప చేతులు అంటే ఆ భుజబలం బాగా ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన ఆరుహ్య ఎక్కి, ఇవి కోతి చెట్టు ఎక్కుతుంది, బరబరా బరబరా చెట్టు ఎక్కుతుంది చూసావు కదా, అట్లా చెట్టు ఎక్కాడు. చెట్టెక్కి శింసుపాం వర్ణ పర్ణ సంవృతాం, ఆ శింసుపా వృక్షం యొక్క పర్ణ ఆకుల సంవృత మధ్యన. ఇప్పుడు చెబుతున్నాడు ఈయన ఎందుకు తోచింది అసలు. తిరుగుతూ ఉన్నాడు కదా, చెట్లన్నీ తిరుగుతున్నాడు, అట్టా ఇట్టా అట్టా అన్నీ తిరుగుతున్నాడు. ఈ చెట్టు దగ్గర రాగానే ఆగిపోయినాడు. ఇక నీ అన్వేషణలో మానేశాడు. మానేసేసి ఇది బంగారమే, ఇక రెండో తిరుగులేదు, అట్లా ఉన్నది ఈ వృక్షము, కాబట్టి ఈ వృక్షాన్ని ఆశ్రయిస్తాను అని ఆ వృక్షం ఎక్కాడు. చెట్ట ఎక్కాడు. ఎక్కి ఎక్కడ కూర్చున్నాడు ఆ వృక్షం మీద అనంటే ఇక్కడ చెబుతున్నాడండి. ఏమిటంటే 42లో ఇక్కడ ఎంత విశేషం వస్తుంది చూడండి. ఇతో దక్ష్యామి వైదేహీ రామదర్శన లాలసాం. ఈ మాటలు కొన్ని ఉన్నాయి, అవి పట్టుకోవాలి. ఇదివరకు కూడా లోకడ ఒక చోట కూడా చెప్పాను అనమాట. అమ్మవారిని చెప్పుకోవాలంటే అంత క్రితం ఒకటి ఇట్లనే మాటలు ఉన్నాయి. అట్టనే ఇక్కడ కూడా ఈ మాటలు కొన్ని వస్తాయి. రామదర్శన లాలసాం, ఎవరు? సీతాదేవి. ఇది ఒక పదం అనమాట. ఇది రామదర్శన లాలసాం. రామదర్శన లాలసాం, రాముణ్ణి దర్శించాలనేటువంటి ఆసక్తితో ఉన్న జానకి, అది అర్థం. ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం, ఆమె ఇటునటు సంచరిస్తూ యాదృశికంగా కనబడుతూ ఉన్నది. ఎక్కడ రాముని చూచుతున్నా అనే ఆసక్తి ఉన్న వైదేహిని ఇక్కడనే చూస్తాను అని దుఃఖార్థం సంపత్తి ఎదురుచ్ఛయ అనుకోకుండానే నేను చూస్తూ ఉంటాను. దుఃఖార్థ, దుఃఖముతో నిండినటువంటి వాడిని నేను అమ్మవారిని దర్శనం చేసుకుంటాను అని చెబుతున్నారు. అట్లా అనమాట. అది ఎవరు? నమస్కారం అండి, నా పేరు శర్మ, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎవరండి? మీరు కాసేపు అయిన తర్వాత మాట్లాడతారా? 10 నిమిషాల తర్వాత? సరే, ఓకే. ఇతో ద్రక్ష్యామి వైదేహీ రామదర్శన లాలసాం ఇతస్య దుఃఖార్తాం సంపతంతి ఎదురుచ్ఛయ అనుకోకుండా రామ భార్య సీత ఇక్కడ కనబడుతుంది, నా దుఃఖం పోతుంది అని ఈ విధంగా చెబుతున్నాడు. యత్ పరమాత్మ సంకల్పము ఎదృచ్ఛయ, ఇక్కడ నాకు పరమాత్మ సంకల్పము సంభవించుగాక అనగా అర్థం ఏంటి? అమ్మవారు నాకు ఇక్కడ కనపడుగాక అని ఒక నిర్ణయాన్ని, శుభ సంకల్పానికి వచ్చేసాడు. ఇక తిరగటం మానేశాడు, అయిపోయింది అన్వేషణ. దీంతో కంప్లీట్ క్లోజ్ చేసేసాడు, ఫైల్ క్లోజ్ చేశాడు. ఇంకెక్కడ తిరగను నేను. ఈ వృక్షం స్పెషల్ గా ఉంది, ప్రత్యేకంగా, కాబట్టి దీని మీదనే కూర్చుంటా అనగా అర్థం ఏమిటి? అమ్మవారిని ఆశ్రయించాడు అని అర్థం. ఆ చెట్టే అమ్మవారు కదా, అక్కడ ఆశ్రయించి కూర్చున్నాడు అని అర్థం. కూర్చొని అశోకవనికాచయం దృఢం రమ్యాదురాత్మన చంపకై చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. ఆ రాముడు దుర్మార్గుడు. ఆ రాముడు ఇది చంపక వృక్షంలో, చందన వృక్షంతో, వకుళ వృక్షంతో అలంకారమే ఉన్నది. ఎవరిది ఇది? ఆ రావణాసుడు దుర్మార్గుడైనటువంటి వాడిది ఇది అనగా అర్థం. మహాలక్ష్మి ఉన్నటువంటి ఈ అశోకవనము ఆ దుర్మార్గుడి చేతిలో ఉంది కదా అని అంటున్నాడు. అది అని చెబుతూ ఇయంచ నళిని రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామ మహిషి నూనమేష దిజానకి. ఆ శిశుపార్వృక్షం దగ్గర పద్మ సరస్సు కూడా ఉన్నది. అది పక్షుల చేత శైముడు చాలా అందముగా ఉన్నది. రామపత్ని జానకి ఇక్కడకు తప్పక వస్తుంది అని భావిస్తూ కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడుగా ఆయన. చెట్టెక్కి కూర్చొని చూస్తున్నాడు. సా రామా, ఇక్కడ గమనించండి. సా అంటే స్త్రీలింగ శబ్దానికి, సా అంటే ఆమె, రామా అంటే అర్థం ఏమిటి? మాకు దీర్ఘం ఇచ్చాడు. మాకు దీర్ఘం తీసేసేయండి, ఏమవుతుంది అప్పుడు?
సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. సంస్కృతం మీరు నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎవరు? చంద్రిక రామ ఇక్కడ ఎక్కడే అవుతుంది, ఉన్నది, పుల్లింగం లేదు అవుతుంది. కనపట్టాల. పుల్లింగం అవుతుంది పుల్లింగం. రామ. రామ పుల్లింగం. మరి మీరే ఉమ్. సంస్కృతం నేర్చుకుని వాళ్ళే చెప్పారు కరెక్ట్. వీళ్ళు అసలు ఆ? ఎటుపోయినారు? అది అది. ఆ, మాకు దీర్ఘం ఇస్తేనేమో స్త్రీలింగము, మాకు దీర్ఘం తీసేస్తే పుల్లింగం అవుతుంది. అలానే శివ, మాకు దీర్ఘం ఇచ్చాం, స్త్రీలింగం అయింది. దీర్ఘం శివ. తీసేసాం, పుల్లింగం అయింది. అంటే ఒకే పదంలో ఇద్దరు కూర్చున్నారు. ఇది తేడా ఎక్కడుంది అని అంటే దీర్ఘం దగ్గరే తేడా, ఇంకేమీ లేదండి అన్నది. ఇదే అనమాట. అందుకని ఇక్కడ సా రామా, రామా అంటే స్త్రీ, అంటే సీతాదేవి అని అర్థం. ఇక్కడ ఆ సీతాదేవి రామ మహిషి, మళ్ళీ రామ అక్కడే చెప్తున్నాడు, మాకు దీర్ఘం ఇవ్వలేదు, నేను ఇక్కడ కనిపెట్టు అని అంటున్నాడు. రామ మహిషి అంటున్నాడు. రాముని యొక్క పట్టపురాణి మహిషి. సా రామా, ఆ సీతాదేవి రాముని యొక్క మహిషి. రామ రామ ఎన్నిసార్లు వేసి ఉన్నాడండి? మాగాని మాని 3 సార్లు వేసాడు. మా అక్షరం దేన్ని సూచిస్తుంది? ఈ బీజాక్షరం మహాలక్ష్మిని సూచిస్తుంది. అది అది రాఘవస్య ప్రియాసతి, రాఘవుని యొక్క, రాముని యొక్క ప్రియాసతి ఎవరు? ఈ సీతాదేవి. వన సంచార కుశల, వనం అంటే అడవి, అడవిలో తిరగటం యందు ఆమెకు మంచి నేర్పు ఉన్నది. అంటే అడవిలో వృక్షాలను చూస్తూ ఆ వృక్షములను చూసి ఆనందిస్తూ ఉంటుంది అని అర్థం. అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ ప్రకృతి అంతా అమ్మవారు అని అర్థం. అది ఈ ప్రకృతి అంతా. అందుకనే మనకు అష్టోత్తర శతంలో మొట్టమొదటి వచ్చేది ఏంటి అంటే ప్రకృతి వస్తుంది. ఓం ప్రకృతి అయిన మహా, తర్వాత ఓం వికృతి అయిన మహా అని వస్తుంది అనమాట. ఇది అది చెబుతున్నాడు అనమాట. రాఘవస్య ప్రియాసతి మన సంచార కుశల నోనమేష్యతి జానకి. ఆ జానకి ఇక్కడ తప్పకుండా వస్తుందండి. తను 100% నమ్మకంతో కూర్చున్నాడు. ఈ నమ్మకం ఒమ్ము కాదు. ఎందుకు? నమోస్తు రావాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఆ రామ మంత్రాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ మాత్రం తప్పగా ఆయనకి దర్శనం జరుగుతుంది. నూనమేష్యతి జానకి, నూనం నిశ్చయముగా, జానకి ఏష్యతి ఇక్కడికి వస్తుంది అన్నాడు. అథవా మృగశాపాక్షి వనస్యాస్య విచక్షణ వనమేషతి సా ఆర్యేహ రామచింతానుకర్షిత. ఇంకో మాట రామచింతానుకర్షిత, ఇంకొక మాట వచ్చింది. అట్లనే రామదర్శన లాలస, అదొక మాట ఆమెకు. రామచింతానుకర్షిత, రాముణ్ణి గురించే చింతన చేయిస్తూ రామ రామ అనుకుంటూ కూర్చుండేటువంటి ఆ సీతాదేవి ఉన్నటువంటి ఆమె. ఈమె ఇక్కడికి ఆర్య ఇహ, ఆమె ఆర్య అంటే పూజ్యురాలు. ఈ ఆర్య అనే నామము లలితలో ఉంది. ఆర్య అనే నామం, అందుకని ఆర్య అనేటువంటి నామం లలితాదేవి. అందుకని ఆర్యా శతకం. మొట్టమొదటి మోకపంచతిలో ఆర్యా శతకం అంటే ఆర్య అంటే లలితాదేవి అని అర్థం. ఇక్కడ చెప్పకనే చెప్పుతున్నారు, లలితాదేవి అని చెబుతున్నాము గుర్తుపెట్టుకోండి అని అంటున్నారు. అది సీతాదేవి ఈజ్ ఈక్వల్ టు లలితాదేవి అని అర్థం అనమాట. అది ఆర్యాయ రామచింతానుకర్షిత అని చెబుతూ ఇక్కడ ఆమె ఆ సీతాదేవి అశోకవనం గురించి బాగా బాగా తెలిసినటువంటిది కాబట్టి రామచింతన చేస్తూ ఉంటుంది. రామచింతన చేస్తూ కృషించిపోయి ఉంటుంది. పాపం పూజ్యురాలు అయినటువంటి సీత ఇక్కడికి వస్తుంది కదా అనుకుంటూ 47వ శ్లోకంలో రామ శోకాభిసంతప్త సా దేవీ రవామలోచన వనవాసేరత నిత్యం ఏష్యతే వనచారిణి. అందమైన నయనములు కలది, రాముని కూర్చిన శోకముతో బాధపడుతున్నది, వనవాసమునందు ఆసక్తి కలది అయిన జానకీదేవి ఇక్కడకు తప్పక వస్తుంది. వనేచరాణ సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయిత భార్య జనకస్య సుతా సతీ. రాముని ప్రియ భార్య మరియు జనకుని కుమార్తె అయిన జానకి వనంలో తిరుగు జంతువులపై ప్రేమాదరములు కలిగితే అంటే సత్యం. జంతువులు అంటే కూడా ఆమెకి ఇష్టం, ప్రేమాదరం. కనుక ఆమె ఇక్కడకు తప్పక రాగలదు. ఇక్కడ జంతువుల్ని, వీటిని, జింకల్ని, వీటన్నింటిని చూస్తూ సంతోషంగా ఉంటుంది, వస్తుంది ఆమె అని ఈ విధంగా భావిస్తూ
ఇక్కడ 49లో ఒక విశేషం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాలు 49లో ఏమిటంటే సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష దిజానకి నదీంచ ఇమా శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఉదయం 6 గంటలు కాబోతున్నది, సూర్యుడు రాబోతున్నాడు, సంధ్యావందనం చేసుకోవాలి. కాబట్టి అమ్మవారు వరవర్ణిని, అందమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆమె సంధ్యార్థే, సంధ్య చేసుకోవడం కోసము ఇక్కడ చిన్న నది ప్రవహిస్తున్నది. ఈ నది అంటే శివజలం, శుభకరమైనటువంటి జలములతోటి ఉన్నటువంటి నది ఉన్నది. ఈ నది దగ్గరికి అమ్మవారు శ్యామ వస్తుంది. శ్యామ అందమైనటువంటిది అని ఒక అర్థం. ఇంకొక అర్థం శ్యామ రామచంద్రమూర్తి అనగా దీర్ఘం తీసేయండి. శ్యామ రామచంద్రమూర్తి, దీర్ఘం పెట్టండి అమ్మవారు. ఈ దీర్ఘాలే వీళ్ళకి తేడా. అది అన్నమాట. ఆ శ్యామ అందమైనటువంటి ఆ సీతాదేవి జానకి ఇక్కడికి ఉదయం వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? తెల్లవారి 6 అయింది. రాత్రంతా అక్కడ తిరిగి 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 విసుగుటి దాకా తిరిగాడు. తెల్లవారి ఇక ఉదయం సూర్యుడు వస్తున్నాడు అని అర్థం అనమాట. ఇక సూర్యుడు రాబోతూ ఉన్నాడు, ఎర్రటి కాంతులు తూర్పు వైపు రాబోతున్నది, కాబట్టి తెల్లవారుతున్నది. అమ్మవారి ఇక్కడికి సంధ్యావందనం కోసం వస్తుంది, అప్పుడు చూస్తాను అని అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? అప్పటి కాలంలో స్త్రీలు సంధ్యావందనం చేసేవాళ్ళు. ఇక్కడ మనం సీతాదేవి చేస్తున్నది ఏంటంటే రాజుగారి కుమార్తె కదా అంటారు. సరే రాజుగారి కుమార్తె అండి, సరేనండి, బాగా అది అర్థం. మరి అమ్మవారు కదా అని అనుకుంటే సరే అమ్మవారు కాబట్టి చేస్తుంది. సరే ఆ 2 పదాలు పక్కన పెట్టేస్తే సామాన్యార్థంలో కూడా అప్పటి కాలంలో ఉన్న స్త్రీలు, కొంతమంది స్త్రీలు వాళ్ళు, అంటే ఉదాహరణకి జనకరాజు కూతురు కదా ఇవే. జనకరాజు ఏమిటి? ముందు ఆ ప్రశ్న వేసుకోవాలి. ఇది బృహదారణ్యకోపనిషత్తులో అక్కడ వస్తుంది. ఈ జనకరాజు అనేటువంటి ఆయన రాజర్షి, ఆ రాజర్షి యొక్క కూతురు ఈమె. కాబట్టి ఆ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈమె సంధ్యావందనం చేసుకుంటుంది అని భావం. దీని ప్రకారంగా ప్రస్తుత కాలంలో కూడా సంధ్యావందనం చేసుకోవాలి అని అంటే స్త్రీలు కొంతమంది చేస్తూ ఉంటుంటారు. ఎంత చేసుకున్నా కానీ అవి గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం పొందాలి. ఆ ఉపదేశం పొందాలి, ఇవన్నీ చేయాలంటే స్త్రీలకు అయ్యే పని కాదు, అది అయ్యే పని కాదు. గాయత్రి మంత్రోపదేశం అనేటువంటి స్త్రీలకి అది అయ్యేటువంటి సాధ్యమైనటువంటి కాదు, ఆ క్రియ కానే కాదు. కాకపోతే పుస్తకాల్లో ఉన్నది దాని గురించి చదువుకుంటున్నామంటే చదువుకుంటే చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. మరి ఏది ఉన్నది అని ప్రశ్న. గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం వేరే ఉన్నది, అది వ్యాసుల వారు ఇచ్చారు. అదే శ్రీ విద్యా మంత్రం. ఈ శ్రీ విద్యా మంత్రాన్ని స్త్రీలైనా సరే పురుషులైనా సరే పట్టుకోవచ్చు. ఈ శ్రీ విద్యా మంత్రానికి గాయత్రి మంత్రోపదేశానికి ఉపనయనము, గుండు చేయటము, రకరకాలు ఎన్ని మంత్రాలు, యాగాలు ఎన్ని ఉన్నాయి. ఈ శ్రీ విద్యా మంత్రానికి ఇవి లేవు. ఈ శ్రీ విద్యా మంత్రానికి ఏమిటాయంటే గురువు గారే ప్రధానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఇస్తేనే శ్రీ విద్యా మంత్రం నీకు పనిచేస్తుంది. పుస్తకంలో ఉంది కదా అని చదువుకుంటుంటే ఇంతే సంగతులు. అట్లా అనమాట. అదేనమాట దీనిలో ప్రస్తుత కాలానికి. మరి ఆ కాలం సంగతి మరి అమ్మవారికి మరి ఎలా వచ్చింది కానీ అంటే ఆ తండ్రి దగ్గర నుంచి కానీ ఎలా వచ్చింది తర్వాత సంగతి. కానీ ఇక్కడ మాత్రం ఆ సీతాదేవి సంధ్యార్థే, సంధ్య కోసము ఈ నదికి వస్తుంది అని చెప్తున్నారు. ఈ నదీ తీరాలు ఉన్నటువంటి ఊళ్ళల్లో ప్రజలు ఉంటారే, వాళ్ళు ఉదయం పూట నదికి వస్తారు. నదికి వచ్చి నది దగ్గరే కూర్చొని సంధ్యావందనం చేసుకుంటారు. నేను కాశీలో చూశాను. అంటే మన వాళ్ళు పోయిన వాళ్ళు మనం ఎటుకుడి ఆ కాశీలో సంధ్యావందనం చేస్తాం. అక్కడ అంత దూరం అయిన సంధ్యావందనం చేయకుండా ఎట్లా? నేను కేదార ఘాట్ ఉన్నది, కేదార ఉన్నది, ఈ వెళ్ళినటువంటి వాళ్ళు గుర్తుకొచ్చుంటుంది. అక్కడ కూర్చొని సంధ్యావందనం చేసుకుంటాం. అక్కడ ఎక్కువగా అక్కడ కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుంటారు. అక్కడ సంధ్యావందనం చేసుకోవాలి.
సరే ఊళ్ళో కాశీ టౌన్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వస్తారో రారు తర్వాత సంగతి. ఆ కాశీ అనేటువంటిది గొప్ప విషయం, కాశీలో ఉన్నటువంటి. సరే అయితే ఇక్కడ సంధ్య కోసం అమ్మవారు వస్తుంది అని భావిస్తూ ఉన్నాడు. ఇక 50లో తస్యాహస్య అపి అనురూపమేయం అనురూపయ్యం అశోకవనికా శుభా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. అశోకను మంగళకరమైనటువంటిది శుభ, అశోకవనికా శుభ మంగళకరమైనటువంటి అశోకనము రాజాధిరాజైన రాముని భార్య, పార్థివేంద్రస్య పత్ని రామస్య భార్య. పార్థివేంద్రుడు, పార్థివేంద్రుడు అంటే సమస్త భూమండలం మొత్తానికి రాజు అని అర్థం. అది పార్థివేంద్రుడు అంటే ఈ పృథివీ మొత్తానికి రాజుగారు అయినటువంటి ఆ రాముని భార్య సీత సద్గుణ సంపన్నురాలు. అటువంటి సీత నివసించుటకు ఈ వనము తగియున్నది అని ఆయన తేల్చేసేసారు. ఇక్కడ తప్పనిసరిగా 1000% అంటుంటారే మనకు, నమ్మకంగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది, వస్తుంది, ఇంకా కాసేపుట్లో తెల్లవారింది వస్తుంది అని నమ్మకంగా కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఆ సంగతి 51లో చెబుతున్నాడు. యది జీవతి సా దేవి, అమ్మవారే గనక జీవించి ఉన్నట్లయితే తారాధిప నిభానన, చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి అమ్మవారు ఆగమిష్యతి సా అవశ్యం, ఆగమిష్యతి వస్తుంది ఇక్కడికి, తప్పనిసరి అవశ్యం తప్పనిసరిగా వస్తుంది. ఇమాం శివజలాం నది, ఈ శుభకరమైనటువంటి జలములను తీసుకోవటం కోసము అనగా సంధ్య చేయటం కోసము తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఆమె అని చెబుతూ చివరిన 52లో ముగించేసేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో ఈయన చూసుకోండి ఎలా ఉన్నాడో. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్నీ అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీనః. ఈ విధంగా హనుమాన్ మహాత్మా ఈ విధంగా మత్వా ఆలోచిస్తుకొని మనుజేంద్ర పత్ని ప్రతీక్షమాణం, మనుజేంద్ర పత్ని మనుజ ఇంద్ర అనగా మానవులకు రాజైనటువంటి రాముని యొక్క పత్ని ఆ సీతాదేవిని ప్రతీక్షమాణో ఎదురు చూస్తూ ఉన్నాడు. సీతాదేవి కోసం ఎదురు చూస్తూ అవేక్షమాణశ్చ నిరీక్షిస్తూ సర్వం సమస్తాన్ని దదర్శ, సమస్తము చెట్టు మీద కూర్చుండి అన్ని వైపులా దిక్కుల చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే సుపుష్పితే పర్ణ ఘనే విలీనః. సుపుష్పితే బాగా పుష్పించినటువంటి కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల మధ్యలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. అనగా కింద చెట్టు కింద ఎవరన్నా ఉంటే ఆయన కనపడ్డాడు, ఆయన మాత్రం అందరినీ చూస్తున్నాడు. చెట్టు కింద ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా చూడాలి పైకి చూసినా ఏం కనపడ్డాడు, ఆయనకు మాత్రం అన్ని కనపడుతుంది. అంటే ఏంటి, చిన్న రూపంతో ఆ ఆకుల మధ్యలో కూర్చొని ఉన్నాడండి అది చెబుతున్నాడు. కూర్చొని ఎందుకు కూర్చున్నాడా అని అంటే అమ్మవారి రాక కోసం ఎదురు కూర్చు ఉన్నాడు. ఈ వృక్షం ఎటువంటిది, బంగారం అయినటువంటి వృక్షము. ఈ వృక్షం కిందనే బంగారు అరుగులు ఉన్నాయి. ఇంకా ఈ వృక్షం బాగా ప్రకాశమానమైనటువంటిది. ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ఆయనకు అమ్మవారి యొక్క మోక్షము అనగా ప్రత్యక్ష దర్శనము 15వ సర్గలో దీన్నే సిద్ధి సర్గ, ఈ మూడింటిని అంటారు కలిపి ప్రధానమైనటువంటి సిద్ధి సర్గ. సిద్ధి సర్గ దీనిలో అమ్మవారి దర్శనం వస్తుంది. ఈ అమ్మవారి దర్శనం వచ్చేటప్పుడు లలితా నామాలు వస్తాయి. అయితే ఒకటి మాత్రం, ఈ లలితా నామాలు 1, 2 ఏంటంటే ఈ విషయం చాలా మంది లలితా నామాలు అర్థం కాని వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎక్కువ, అది వాళ్ళ పర్సంటేజ్. అయితే పారాయణ చేయటంలో నెంబర్ 1 బరాబరా చదువుకుంటూ పోతారు. దానిలో మాత్రం ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, దానిలో తిరుగులేదు. మరి ఇక్కడ రాగానే మరి ఇక్కడ ఈ నామం దగ్గర ఏం చెప్పండి అంటే అది మాత్రం శూన్యం. అది అట్లా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏం లేదు.
ఇక్కడ ఏంటి లలిత అనేటువంటిది, సౌందర్యలహరి అనేది, ఈ సుందరకాండ అనేది, ఇంకా ఉపనిషత్తులు అనేవి, ఇవన్నీ కూడా లలితలో ఉన్నాయి. లలిత అర్థం కావాలంటే ఉపనిషత్తులు, ఇదిగో ఈ సుందరకాండ, అదిగో లలిత, ఇవన్నీ అర్థమైతేనే చివరికి అమ్మవారు అర్థమవుతుంది. ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సుందరకాండలో లలిత నామాలు వస్తాయి. ఈ లలిత నామాలు వచ్చినప్పుడు, పట్టుకున్నప్పుడు, ఆ నామానికి ఇక్కడ భావానికి జోడి చేసుకున్నప్పుడు సంపూర్ణంగా మీకు భావం అర్థమవుతుంది. అది అర్థం అట్లా అనమాట. కాబట్టి లలితలో చెప్పేవి ప్రతి నామానికి విశేషమైనటువంటాయి. కాబట్టి అవి పట్టుకోవాలి, అది అర్థం. అది పట్టుకుంటే గాని సుందర. అక్కడ సుందరి దానిలో ఉన్నది. లలితలో ఉన్నది ఎవరు? సుందరి. లలిత త్రిపుర సుందరి, అది లలితలో ఉన్నటువంటి. అలానే ఇక్కడ లలిత త్రిపుర సుందరి. అది అందుకని ఇక్కడ మాటల్లో కూడా వచ్చింది, రామ మాకు దీర్ఘం, మాకు దీర్ఘం ఇచ్చాం, మాకు దీర్ఘం తీసేసాం. ఆర్య పదం వచ్చింది కానీ ఇంతకుముందు ఆర్య అనే పదం మళ్ళీ అక్కడ ఉన్నది. అది కాబట్టి ఆ లలిత కూడా సరిగ్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే అప్పుడు మనకి బాగా అర్థం అవుతుంది. ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు మనకు దీక్షాపరులం అవుతాం. ఏదో విన్నాము, ఇటు విన్ని ఆ చెవులు ఈ చెవును వింటూ ఆ చెవును వదిలేయటం అనేటువంటి దాని వలన ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఈ గంట సేపు పూర్తిగా మనం సద్వినియోగం చేసుకున్నాము అనేటట్టు ఉండాలి. అప్పుడు ఆ సమయం పరమాత్మ స్వరూపం మనకు అనుగ్రహం ఉంటుందన్నమాట. అది గొప్ప విశేషం. అట్లా సరే, రేపు సంగతి చెబుతానే పెడతాను కదా. శుభం భూయాత్ ఏమైనా ఉన్నాయా మరి? దీన్ని కట్టేసేస్తే సరి. ఎవరు ఇక్కడ ఉన్నాయా మరి? చంద్రిక లేదట్టు